ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారతవాసి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు రాజకీయాలకే రాజనీతిని నేర్పిన అపర చాణక్యుడు మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజాలు వేసి కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త మన తెలుగువాడు తెలంగాణ బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు ఎన్నో ఏళ్లుగా ఆయనకు చరిత్రలో దక్కాల్సిన గౌరవం లభించలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఈ రోజుతో అవన్నీ పటాపంచలయ్యాయి. కేంద్రం ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర అనే మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పాములపర్తి వెంకట నరసింహారావు సేవలకి, ఔన్నత్యానికి ఘనమైన గుర్తింపు దక్కింది. ఈ మహనీయుడికి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. దేశ గతిని మార్చి సంస్కరణల పదం వైపు నడిపించిన మార్గదర్శిని ఎట్టకేలకు భారతదేశ అత్యున్నత పురస్కారం వెతుక్కుంటూ రావడం ఆయన అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. నిజానికి పివి నరసింహారావుకి కన్న తల్లిదండ్రులు, పెంచినవారు వేరువేరు అనే సంగతి చాలామందికి తెలీదు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న నరుక్మాబాయ్ సీతారామారావు దంపతులకి పివి జన్మించారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు పివిని దత్తత తీసుకోవడంతో అప్పట్నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు పివి. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు పివి. వందే మాతరం గేయాన్ని పాడడంతో ఆయన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. అప్పుడు ఆయన ఓ మిత్రుని సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయ విద్య పూర్తి చేశారు. స్వామి రామానంద తీర్థ, బోర్గుల రామకృష్ణారావుల అడుగుల్లో స్వాతంత్రోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బోర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువజన కాంగ్రెస్ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. పివి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది. 1952 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ప్రముఖ కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957 నుంచి 1972 వరకు 4 సార్లు మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖ పదవులు నిర్వహించారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అనంతరం జరిగిన పరిణామాలతో 1971 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సామాజిక వర్గ ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం పివిది. తనకంటూ ఒక వర్గం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనని అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు పాములపర్తి వెంకట నరసింహారావు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉన్నప్పటికీ సమర్థత వల్లే ఆనాడు పివి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా పివి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తన హయాంలో భూ సంస్కరణలు కఠినంగా అమలు చేయడంతో పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ కుట్రలకు లొంగిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా ముఖ్యమంత్రిగా పివి పదవీకాలం ముగిసిపోయింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగిన
రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు. పీవీ సేవల్ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఆయన్ను 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1977లో హన్మకొండ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికై హోంశాఖ, విదేశాంగ శాఖల్ని తనదైన శైలిలో నిర్వహించారు పీవీ. 1984లో మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మానవ వనరులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని పీవీ దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అప్పుడే రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేని దుస్థితిలో పీవీని ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్న పీవీ మళ్లీ తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో గెలిచిన పీవీ లోక్సభలో అడుగుపెట్టారు. పీవీ పాలనా పగ్గాలు చేపట్టిన సమయం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకున్న అపార అనుభవం ఆయనకు ఆ సంక్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ తర్వాత మొదటి వ్యక్తి పీవీ మాత్రమే. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపించటం ఆయన అసమాన చాణక్య ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు జరిగాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. అప్పటికే దివాళా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలకు బీజం వేశారు పీవీ నరసింహారావు. తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న గత ప్రధాని మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. వాటి ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి వైపు పయనం సాగించింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహునిగా చరిత్ర గుర్తించింది. అదేవిధంగా కశ్మీర్ తీవ్రవాదుల్ని కట్టడి చేయడంతో పాటు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు మెరుగుపరచటం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ను ఎండగట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో పాటు చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా పీవీనే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారైందన్న విషయాన్ని స్వయంగా వాజ్పేయి కూడా ప్రకటించారంటే పీవీ ఘనత ఏపాటిదో తెలుసుకోవచ్చు.